అందరికీ జై శ్రీరామ్. నా పేరు చీకోటి రవికుమార్, నిజామాబాద్ రూరల్ గ్రామీణ మండల మాజీ ఉప సర్పంచ్. నేడు ఆసియా ఖండంలోని బంగ్లాదేశ్లో హిందువులపైన దారుణంగా మారణ హోమం నిర్వహిస్తున్నారు అక్కడ జిహాదీలు. దాన్ని భారత ప్రభుత్వం గట్టిగా ఎదుర్కొని హిందువులందరికీ రక్షణగా నిలవాలి. మరియు మన దేశంలో ఏదైనా అలజడి జరిగినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సెక్యులర్ వాళ్ళ గురించి మాట్లాడుతుంటారు. కానీ హిందువులపైన దాడి జరిగినప్పుడు బంగ్లాదేశ్లో అంత క్రూరంగా హిందువులను చంపుతున్నా కూడా ఎవ్వరు కూడా నోరు మెదుపుతలేరు. ఎందుకంటే ఓటు బ్యాంకు రాజకీయాల గురించి వీళ్ళు మాట్లాడతారు, కావున వాళ్ళు హిందువుల గురించి మాట్లాడతలేరు. కేంద్ర ప్రభుత్వము ఇప్పటికే బంగ్లాదేశ్కు గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడ ఉన్న హిందువులను రక్షించాలని మోదీ గారు వాళ్ళ కొత్తగా ఏర్పడినటువంటి యూనిస్ ప్రధానమంత్రిని కోరిండు. వారిని అందరినీ కూడా భారత ప్రభుత్వం కూడా మనకు రక్షణ కల్పిస్తూ వాళ్ళందరినీ కాపాడుతుంది. దీనిపైన ఇక్కడున్న రాజకీయ పక్షాలన్నీ కూడా ఏకమై బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా మద్దతుగా నిలవాలని కోరుతున్నాను. అలాగే మనమందరం కూడా రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలను మనమందరము వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్లోని హిందువులకు అలాగే మన భారతదేశంలోని హిందువులందరం ఏకమై ఏదైనా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వారందరినీ మనము చట్టపరంగా ఎదుర్కోవాలని కోరుకుంటున్నాను. నిజామాబాద్ గ్రామీణ రూరల్ మండల అక్కా చెల్లెలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరపున రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అలాగే రానున్న రోజుల్లో మనమందరము పండుగలన్నీ కలిసికట్టుగా చేసుకొని హిందుత్వాన్ని ఐకమత్యాన్ని చాటాలని కోరుతున్నాను.